ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న రంపచోడవరం ప్రాంతంలోని గుర్తేడు అటవీ ప్రాంతంలో ఐఏఎస్ అధికారుల కిడ్నాప్ జరిగి ఇవాళకి 32 సంవత్సరాలు గడిచిపోయాయి. 32 సంవత్సరాలు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను ఎవరైతే మావోయిస్టుల చర్యలో, అంటే అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్ల చర్యలో దాదాపు 20 రోజులకు పైగా ఉన్న ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళంతా రిటైర్ అయిపోయారు. బట్ వాళ్ళు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను ఏదో ఒక ఛానల్లోనో అండ్ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ఏం జరిగిందంటే డిసెంబర్ 27, 1987 డిసెంబర్ 27 మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతాల్లో దాదాపు 5 జీపుల్లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ప్రజల ఐఏఎస్ అధికారిగా పేరు పొందిన ఎస్ఆర్ శంకరన్, అట్లాగే సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, తూర్పుగోదావరి జిల్లా అప్పటి కలెక్టర్ ఎంవీపీసీ శాస్త్రి అండ్ ట్రైబల్ కాఫీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్పెషల్ ఎస్ఓడిగా ఓఎస్డీగా పనిచేస్తుండే విఎం మనోహర్ ప్రసాద్ అండ్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న టి విజయ్ కుమార్, అట్లాగే రంపచోడవరం సబ్ కలెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసిన ఎస్ నరసింహరావు ఉన్నారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాధ, బందీల్లో మరొకరు రాజమండ్రి సబ్ కలెక్టర్ పుష్ప తంబి. ఓకే, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ నక్సలైట్లు దాదాపు 10 మంది అటకాయించి, ఆ కాన్వాయ్ని అటకాయించి తుపాకులతో వాళ్ళను బెదిరించి, ముందుగా వాళ్ళు ఏం చెప్పారంటే మా సహచరులు, మా నాయకులు జైల్లో ఉన్నారు, వాళ్ళని విడిపించుకోవడం కోసం మిమ్మల్ని మేము బందీలుగా తీసుకుంటున్నామని చెప్పారు. అక్కడి నుంచి కథ మొదలైంది. వాళ్ళంతా అప్పుడు పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన నక్సలైట్లు. సో తర్వాత మొత్తం ఆ జీపుల్లో ఏమైనా వెపన్స్ ఉన్నాయా, ఆయుధాలు ఉన్నాయని వెతికారు. ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వెహికల్స్లో ఆయుధాలు ఏమీ దొరకలేదు. అయితే ఆయా జీపులకు సంబంధించిన ఇగ్నిషన్ కీస్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత 8 మంది ఐఏఎస్ అధికారులను తమతో పాటు దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. గుర్తేడు ప్రాంతంలోని అడవిలోకి తీసుకెళ్లారు. తమ వాళ్లను విడుదల చేయాల్సిందిగా ఒక గడువు విధించారు. అది అంటే డిసెంబర్ 27 నాడు వీళ్ళని కిడ్నాప్ చేశారు. డిసెంబర్ 29కు గడువు ఇచ్చారు, అంటే 2 days గడువు ఇచ్చారు. ఈలోగా కనుక తమ నాయకులను, జైళ్లలో ఉన్న వాళ్ళను విడిపించకపోతే తాము తమ చెరలో ఉన్న ఐఏఎస్ అధికారులను చంపేస్తామని కూడా అప్పట్లో పీపుల్స్ వార్ నక్సలైట్లు బెదిరించారు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎన్టీ రామారావు ఉన్నారు. ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అట్లాగే మొత్తం రాష్ట్ర యంత్రాంగానికి ఒక కుదుపు లాంటి ఇన్సిడెంట్ అది. సో తక్షణం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్న సమయం అది. తర్వాత ఢిల్లీని అలర్ట్ చేశారు. కేంద్రంలో అప్పుడు హోంమంత్రిగా బూటా సింగ్ ఉన్నారు. హోంశాఖ సహాయ మంత్రిగా పి చిదంబరం వ్యవహరిస్తున్నారు. వాళ్ళు తక్షణం ఒక 100 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డుకు సంబంధించి ఎన్ఎస్జీకి చెందిన 100 మందిని, అట్లాగే మరొక 200 మంది సిఆర్పిఎఫ్కు సంబంధించిన పారామిలిటరీ ఫోర్సెస్ని విశాఖపట్నం, రాజమండ్రికి పంపించాలని డిసిషన్ తీసుకున్నారు. ఈ డిసిషన్ తీసుకున్న సంగతి ఆల్ ఇండియా రేడియోలో వార్తల రూపంలో వచ్చింది. అప్పుడు ఆ వార్తలు వింటున్న సమయంలో నక్సలైట్లు ఆగ్రహానికి గురయ్యారు. అంటే ఎవరైతే ఐఏఎస్ అధికారులు కిడ్నాప్ చేశారో ఆ నక్సలైట్ల దళం ఆగ్రహానికి వ్యక్తం చేసింది. అలాగే బందీలుగా ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ఏం జరగబోతుంది, ఏమిటి, ఏ రకంగా ఈ ఏవైతే పారామిలిటరీ ఫోర్సెస్ వగైరా ఇవి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందనే దానిపైన తర్జన భర్జన జరిగింది. అప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డిటి నాయక్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డిటి నాయక్ పనిచేస్తుండేవారు. ఎప్పుడైతే మా నక్సలైట్లు వ్యూహాత్మకంగా ఏం చేశారంటే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన టి రాధను, అట్లాగే సబ్ కలెక్టర్ పుష్ప తంబిని విడుదల చేసి తమ డిమాండ్లను
తెలియజేయవలసిందిగా వాళ్ళు పంపించారు, సమాచారం పంపించారు. అంటే డీటీ నాయకు ఆ సందేశం ఇవ్వవలసిందిగా పంపించారు. అక్కడి నుంచి అంటే గుర్తేడు ప్రాంతం నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరం ఉన్న రాజమండ్రికి వెళ్ళి వాళ్ళు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక అక్కడి నుంచి ఓవైపు ఢిల్లీ నుంచి ఈ బలగాలు, పారామిలిటరీ బలగాలు వచ్చిన సంగతి, ఇటు హైదరాబాద్లో భారీ ఎత్తున సాయుధ బలగాల తరలింపుకు సంబంధించిన వ్యూహరచన, వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు రేడియోలో వార్తలు వస్తుండేవి. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా హెచ్జే దొర, మనందరికీ తెలుసు, మాజీ డీజీపీ హెచ్జే దొర ఉన్నారు. ఆయనను ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిలిపించారు, డిస్కస్ చేశారు. ఢిల్లీ నుంచి ఆల్రెడీ కమాండోస్, సిఆర్పి బలగాలు విశాఖపట్నం చేరుకున్నాయి. విశాఖపట్నంలో ఉన్న ఏదైతే నేవీ సెంటర్ ఉందో అక్కడ వాళ్ళంతా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఒకవేళ నక్సలైట్లు తమ బందీలుగా ఉంచుకున్న ఐఏఎస్ అధికారుల ప్రాంతాన్ని ఐడెంటిఫై చేస్తే అక్కడ మొత్తం రౌండప్ చేసి వాళ్ళను నక్సలైట్ల నుంచి విడిపించుకోవాలనేది ఒక స్ట్రాటజీ. సరే, దీనివల్ల ఐఏఎస్ అధికారుల ప్రాణాలకు హాని ఉంటుందని కూడా ప్రభుత్వం భావించింది. దాంతో ఎన్టీ రామారావు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళను విడిపించడానికి నక్సలైట్ల నాయకులను జైలు నుంచి విడుదల చేయడానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. అయితే మధ్యవర్తులుగా ఎవరిని పంపించాలి అనేది ఒక చర్చ జరిగింది. సో పీపుల్స్ వర్క్ కానీ నక్సలైట్ పార్టీకి కానీ అనుకూలంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు కేజీ కన్నాభిరాను సంప్రదించడానికి అప్పటి ఇండస్ట్రీ సెక్రటరీగా పనిచేస్తుండిన బిఎన్ యుగంధర్ను ఎన్టీ రామారావు నియమించారు. బిఎన్ యుగంధర్ ఎవరో కాదు, మనందరికీ తెలుసు, మైక్రోసాఫ్ట్ అధినేత సిఓ సత్యనారాయణ తండ్రి. సో బిఎన్ యుగంధర్ వెళ్ళి కన్నాభిరాన్తో డిస్కస్ చేశారు. కన్నాభిరాన్ ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఎన్టీ రామారావు కూడా కన్నాభిరాన్తో మాట్లాడినట్టు అప్పట్లో ఒక ప్రచారం. ఆ తర్వాత కన్నాభిరాన్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కన్నాభిరాన్ అండ్ యుగంధర్ వీళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్ళి ఈ ప్రక్రియ అంటే జైల్లో ఉన్న, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న 8 నక్సలైట్ నాయకులను విడిపించి అక్కడికి గుర్తేడుకు తీసుకెళ్ళి అప్పచెప్పాలి. ఇది ప్లాన్. సో అప్పుడు నక్సలైట్కి పీపుల్స్ వారికి సంబంధించిన నాయకులు, ముఖ్యమైన నాయకులే వడకాపూర్ చంద్రమౌళి, ఆ తర్వాత శోభ, వెంకటేశం, గుమ్మడవెల్లి వెంకటకిషన్ ప్రసాద్ అండ్ ఎస్ నరేంద్ర, పి పరమేశ్వర్ అండ్ ఎస్ రాజేశ్వరి, వెంకటేశ్వరరావు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళను విడిపించే ప్రక్రియను మొత్తం మీద అయితే యుగంధర్ అండ్ కన్నాభిరాన్ వీళ్ళతో పాటు ఒక టీం వెళ్ళి మొత్తం మీద ఈ ప్రాసెస్ని మొత్తం మీద సుఖాంతం చేసింది. అంటే జైలు నుంచి నక్సలైట్ నాయకులను విడిపించి తీసుకువెళ్ళి ఆ దళానికి అప్పచెప్పి అక్కడి నుంచి ఐఏఎస్ అధికారులను విడిపించుకోవడం, ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి దాదాపు 20 రోజులు పట్టింది. ఈ 20 రోజుల్లో ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ తెలియని ఒక వాతావరణాన్ని వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది. అడవిలో ఆ రాళ్లపైన వాళ్ళు అంత చలిలో వాళ్ళు నిద్రించాల్సి వచ్చింది. అయితే ఈ బందీలుగా ఉన్నవాళ్ళు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత, విడుదలైన తర్వాత వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు నక్సలైట్ల పట్ల చాలా అనుకూలంగా మాట్లాడారు. ఇదొక డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే 20 రోజుల పాటు తాము వేసుకున్న బట్టలు చిరిగిపోయాయని, ఆ సమయంలో నక్సలైట్లే వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు తమకిచ్చారని, అట్లాగే ఆ చలికాలంలో చలిని తట్టుకోలేని పరిస్థితుల్లో తాము ఏవైతే కొంత ఎక్స్ట్రాగా
వాడుకునే షర్ట్స్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు, అవి వాళ్ళు వేసుకోకుండా తమకిచ్చారని కూడా కొంతమంది అందులో ఉన్న చెరలో 20 రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన వాళ్ళలో ఐఏఎస్ అధికారులు కొంతమంది చెప్పారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానని మీ అందరికీ డౌట్ రావచ్చు. 32 ఇయర్స్ అయిపోయింది కనుక, 32 ఏళ్ళు దాటిపోయాయి కనుక, ఆల్మోస్ట్ సో 1987లో జరిగింది ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ తర్వాత అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత అంటే అక్కడ ఆ సమయంలో వాళ్ళకి బాగా పట్టు ఉంది, అది పీపుల్స్ ఫర్ నక్సలైట్ కనుక అది సాధ్యమైంది. ఇప్పుడు క్రమంగా పీపుల్స్ ఫర్ పార్టీ 2004లో మావోయిస్టు పార్టీగా అవతరించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, లొంగుబాట్లు అండ్ అణచివేత కార్యక్రమాలు, ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగార్, వీటన్నిటి నేపథ్యంలో ఒకసారి 1987లో జరిగిన ఈ ఉదంతాన్ని ఒకసారి అంటే గుర్తు చేయడానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నా. మీరు చూస్తున్నది జకీర్ టాకీస్, నా పేరు జకీర్. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.